దర్శనం వచ్చామండి అహోబిలం ఇక్కడ నరసింహస్వామి తీసుకున్నాము. అప్పుడు వాళ్ళు కాబట్టి శిల్పాలు చెక్కారు కానీ ఎంత బాగుంటాయో శిల్పాలు చెక్కతో. ఇప్పుడు గుడ్లకి చెక్కతో దీవిచ్చమ్మా దీవిచ్చు. అహోబలంలో లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో వెలిగించాను నేను దీపం.
చెన్నై నుంచి వచ్చాడు. ఆ వేద బ్రాహ్మణుడే ఈ అహోబిల మఠం మొట్టమొదటి పీఠాధిపతి. ఆయన పేరు శ్రీమద్ ఆదివన్ షటగోప శ్రీనివాస చంద్ర మహాదేశకన్. ఆయన తర్వాత అతని శిష్యుడు రెండవ పీఠాధిపతి, రెండో శిష్యుడు మూడవ పీఠాధిపతి. అదేవిధంగా అహోబిల మఠం శిష్యరికంగా తపస్సు చేస్తే ఇక నరసింహస్వామి స్వయంభుగా వచ్చాడు. ఈ అహోబిలానికి మెయిన్ ఉగ్రస్తంభం. ఉగ్రస్తంభం అంటే ఇక్కడ నుంచి ఉగ్రస్తంభం అంటే నరసింహస్వామి అవతరించిన స్థలం, ఆ స్తంభంలోంచి జన్మించిన స్థలం. హిరణ్యకశిపుడు అడుగుతాడు ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళి, ఎక్కర్రా మీ దేవుడు అని. కశిపుడు గదతో పాల్గొడితే ఆ స్తంభం రెండుగా చీలిపోయి దాంట్లోంచి నరసింహస్వామి అవతరించి ఈ అహోబిలంలో 9 రూపాయలుగా యోగానంద నరసింహ, చత్రవట నరసింహ, పావన నరసింహ, ఇక్కడ 9 గుళ్ళు ఉన్నాయి సార్. ఈ 9 గుళ్ళు స్వయంభూ. ఈ 9 గుళ్ళు కృతయుగం నాటివి. అది కాక కింద ఒక టెంపుల్ దిగోవిలంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. అది కలియుగ టెంపుల్, అది ప్రతిష్టా టెంపుల్. ఈ కలియుగ దేవుడు వచ్చేసి తిరుపతి శ్రీనివాసులు పద్మావతమ్మ వారు తిరుపతి నుంచి కడప వరకు వచ్చారు. దాని పేరు కడప కాదు సార్, దేవుని గడప. దేవుని గడప. గడప అంటే డోప్షన్ కడప. తిరుపతి నుంచి కడప వరకు ఇల్లు, కడప నుంచి దిగోబిలానికి పందిరేసుకొని వచ్చారు పద్మావతమ్మ వారు వెంకటేశ్వర స్వామి. మహారాజా 14వ శతాబ్దంలో కట్టబడింది. ఈ అహోబిలంలో మొత్తం 10 టెంపుల్స్ ఉన్నాయి సార్. ఈ 10 టెంపుల్ ఒకానొకప్పుడు ఈ గుడి కట్టించిన రాజు కాకతీయ వరంగల్ ప్రతాపరుద్ర మహారాజా ఒక వేద బ్రాహ్మణునికి దానం చేశాడు. ఆ వేద బ్రాహ్మణుడు చెన్నై నుంచి వచ్చాడు. ఆ వేద బ్రాహ్మణుడు ఈ అహోబిల ఇది భైరవగుండం అంటండి. అహోబలంలో పైన ఒక గుడి ఉంటుందంట, అక్కడికి అన్నీ వచ్చాము. ఇది భైరవగుండం అంట. అక్కడ గుడి ఉంటాను, మెట్లెక్కి అన్నాను. కొమ్మలుగా ఉంది చూడు చెట్టు, అదంతా ప్లెయిన్ సదరం. అక్కడ ఒక 2 ఎకరాల బండ ఉంది, 2 ఎకరాల పైన ఉంది బండ. ఆ బండ వచ్చేసి ప్రహ్లాదునికి పలక లాంటిది. దాని మీద ఓం నమో నారాయణంతో రాశాడు. ఈ మండపం పేరు చీమ ఒకటిది. ఈ మండపం పేరు కళ్యాణ మండపం. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అప్పుడు కళ్యాణ మండపం అంటండి. గరుడ అలవారు తపస్సు చేసిన స్థలం. ఈ అహోబిలానికి ఫస్ట్ టెంపుల్ సార్ వినండి. ఈ అహోబిలానికి ఫస్ట్ దగ్గర నుంచి చూస్తే ఈ కొండ గరుడపక్షి ఆకారమే కానొస్తుంది. ఇది వేదాద్రి, ఇది గరుడాద్రి. మధ్యలో ఉగ్రస్తంభం. ఉగ్రస్తంభం అంటే నరసింహస్వామి జన్మస్థలం. ఆ ఫోటో ఉంది చూడండి అక్కడ అమ్మ, ఆ ఫోటోనే ఉగ్రస్తంభం. అక్కడ ప్రహ్లాదు ఉన్నాడు చూడు లెఫ్ట్ సైడ్లో. ప్రహ్లాదు బ్యాక్ సైడ్ బండ ఉంది చూడు, పెద్ద ఎత్తుకో బండ. ఆ బండే ఉగ్రస్తంభం. ఈ 3 కొండలు కలిసి నల్లమల్ల కొండలు. నల్లమల్ల కొండలు అంటే బ్రహ్మవనం, బ్రహ్మ తపస్సు చేసిన స్థలం. తిరుపతి, అహోబిలం, శ్రీశైలం ఈ 3 కలిసి ఒక ఆదిశేషుడు. ఆదిశేషుని తల తిరుపతి,